పైకి అలా కనపడుతుంది, లోపల నది కన్నా స్పీడ్గా పరిగెడతా ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ లోకం మారింది, ఆలోచన మనుషుల్లో ఆలోచన సరళ మారింది. కాబట్టి ఇవాళ మనం ఎవరికి చెప్పే స్థితిలో మనం లేము. వినరండి చెప్పినా తెలియదు మనకన్నా. అంతేనా సార్? మనం జాగ్రత్త కొట్టడం వరకే నేర్చుకుంటారు, చిన్నగా చెప్తాం అలా కాదు ఇలా అని. అది వాళ్ళ ఇష్టం కాదు, ఎవరికాళ్ళు సొంతంగా నేర్చుకోవటమే కరెక్ట్. మనం ఎవరో స్పూన్ ఫీడింగ్ కంటే కూడా సొంతంగా దెబ్బతింటం, కింద పట్టడం, పైకి లేకటం అనే దానివల్లే మనిషి తయారవుతాడు. ఇప్పుడు కూడా మీ క్యాడర్ మొత్తం మీతోనే ఉందా, లేకపోతే ఏమైనా చేంజ్ అయ్యారండి? అంటే ఎవరు మీకు నేను వద్దనుకుని వదులుకున్న వాళ్ళు తప్పితే, ఇతను సావాసానికి పనికిరాడు అని నేను ఏ రాజకీయ నాయకుడినైనా నాతో ఉండేవాడిని స్నేహితుడిగా భావిస్తాను, నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను, నేను వాళ్ళ ఇంటి పెద్దగా నేను భావిస్తాను, ఓ తండ్రిగానో అన్నగానే నేను భావిస్తాను. అంటే ఇతను మనకు అనవసరం రా అనుకున్న వాళ్ళని వదులుకున్న వాళ్ళు తప్పితే, వీళ్ళకి అధికారం లేదు, వీళ్ళకి పదవి లేదు, వీళ్ళ దగ్గర మనకు పనులు అవ్వు అని చెప్పని ఒక్క మనిషి అంటే ఒక్కడు కూడా చెదరలేదు, బెదరలేదు, బయటికి వెళ్ళలేదు. అలా మిమ్మల్ని మీ వెనకే తిరుగుతుంటారు ఇప్పుడు కూడా? వెనకే నాతో కలిసి తిరుగుతారు, వెనక తిరగటం కాదు, నాతో కలిసి తిరుగుతారు. కష్టం సుఖం అన్నీ పంచుకుంటూ ఉంటాం అందరం. మీరు నా కష్టానికి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టానికి నేను ఉంటాను. మీరు కూడా వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటారా? మనుషులు బంధాలు లేకపోతే అసలు ఇంతమంది ఎందుకు ఉంటారు? జంపింగ్ జపాంగ్లు అయిపోవాలి కదా. చాలా చోట్ల అట్లనే జరుగుతుంది కదా. మా దగ్గర భోజనానికి ఇబ్బంది పడే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఈరోజు కుటుంబం ఒడిదుడుకులు లేకుండా 3 పూట్ల హాయిగా తిని హ్యాపీగా సంసారం చేయటానికి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు, చాలామంది మాజీ సర్పంచ్లు ఉన్నారు. కానీ ఎవరు కూడా బాధలు పడతానే ఉన్నారు తప్పితే ఎవరు కూడా పార్టీని వదిలేళ్ళాలని, జగన్ జెండా వదలాలని ఇంతవరకు ఒకళ్ళకి కూడా ఆలోచన కలగకపోవడం అనేది జగన్ అదృష్టం, నా అదృష్టం. ఇప్పుడు మీ క్యాడర్ అందరూ మీతోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి వేరే పార్టీలో ఇంకెళ్ళారా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎవడు, ఇంకా కొత్త తరం పెరిగేవాళ్లే కానీ వదిలేవాడు మాత్రం 100% ఎవడ అవసరాల కోసం వచ్చినట్టు ఉంటాడు. ఎన్నికల ముందు వస్తారు, సహజంగా మనం కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే ఆడు లీడర్ కాకుండా కార్యకర్తలు ఉంటారు, అంటే ఏదో ఒక అసంతృప్తితో వెళ్ళిపోయి ఉంటారు, మళ్ళీ వస్తుంటారు. అలా అవసరాల కోసం వెళ్ళేవాళ్ళు ఉండటమే అవుతుంది తప్పితే, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు తప్పితే, నాయకులుగా కార్యకర్తలుగా నికార్సైన వాడు ఎవడు వెళ్ళే పరిస్థితి లేదు, జగన్ వదిలే పరిస్థితి లేదు. కొడాలి నాని సైలెంట్ అయిపోయారు, వల్లభనేని వంశీ రెడ్ బుక్ రాజ్యంలో చిక్కుపోయారు, మిమ్మల్ని కూడా జైల్లో వేస్తారని చాలామంది అంటున్నారు. దానికి మీరేమంటారు? స్వాగతిస్తున్నానని చెప్తున్నాను. చేసే నేను తప్పు ఎక్కడా చేయలేదు, నే పొరపాటును కూడా తప్పు దొరికేట్టు ఆ జీవితం లేదు వాళ్ళ దగ్గర, నన్ను పట్టుకునేట్టు లేదు. తప్పుడు కేసులు పెట్టి ఏదో రకంగా జైలుకి వేయాలంటారు, వేసుకోండి. ఏంటి గత ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వంలో కూడా నన్ను 5 రోజులు జైలు జీవితం చూశాను. నేను 7 కేసులు పెట్టారు, ఏది భూ పోరాటాల మీద 7 కేసులు పెట్టారు, 7 కేసుల్లో 5 రోజులు జైల్లో ఉన్నాను. ఇవాళ కూడా ఉంటాను, ఏం పెద్ద నష్టమే ఉంది. జైలు కొత్త కదండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాకు జైలు జీవితం చూపించాడు 2014-19లోనే. ఇవాళ కొత్తగా చూపించేది ఉంది, వెళ్తాను జైలుకి అంటాను. సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడితో చెలగాటం ఆడినాడు, దేవుడి మహత్యంతో చెలగాట ఆడినాడు, దేవుడిని కూడా చిన్నగా చూసి రాజకీయానికి వాడుకుందాం అనుకున్నాడు. ఇంతవరకు బతికి బట్ట కట్టింది లేదు, మనుగడ సాగించింది లేదు. ఏ లడ్డూనైతే అపవిత్రం చేసి ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి బ్రాండ్ని పతనం చేయడానికి ప్రయత్నం చేశాడో అదే లడ్డూ కింద అతను నలిగిపోవటం అనేది ఖాయం. ఏదైతే చెప్తారు కదా, జగన్నాథ రథచక్రాల కింద నియంతలు నలిగిపోతారో, ఇవాళ ఈ పాపాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ లడ్డూ ప్రసాదం కింద పడి నిలగటం అనేది మన కళ్ళతో మనం చూడబోతున్నాం రాబోయే 3 సంవత్సరాల్లో. అదే శాపమే చుట్టుకుంటుంది వాళ్ళకి. ఆ పాపమే లడ్డూ బ్రాండింగ్ని
నాశనం చేయడానికి రాజకీయం కోసం ప్రయత్నించినటువంటి పాపమే ఆ లడ్డూ కింద వాళ్ళు నలిగి పతనం అయిపోతారు రాజకీయం. అండ్ బెస్ట్ అంటే ఒకరు ఉంటారు కదా సరే అట్లా అందరూ ఉన్నారు. జిల్లాలో కొడాలని మంచి స్నేహితున్నారు. కొడాలనేది బాగుంది. ఫోన్లో ఏం మాట్లాడుకుంటారా రోజు అంటే అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోరా మీ ఫ్రెండ్స్తో? అట్లా మీరు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్తోనే మాట్లాడతారంటే స్నేహితులతో మాట్లాడతారంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటారా? రెగ్యులర్ అంటే ఈ మధ్య కొద్దిగా ఆయన అనారోగ్యం బైపాస్ అయ్యి రెగ్యులర్గా మాట్లాడలేదు కానీ, లేకపోతే రెగ్యులర్గా గుడిలో ఉన్నప్పుడైతే రెగ్యులర్గానే మాట్లాడుకునేవాళ్ళం. వారానికి ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం. లేదా సందర్భం రాజకీయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. బాధ కనిపించినప్పుడు ఇలా బీచ్కి వస్తూ ఉంటారు, తిరుగుతుంటారు. అయితే బాధ తింటూ పడుకుంటా కానీ బోట్లేదు సినిమానేంటి బోట్లు ఎక్కి తిరగటానికి సముద్రం పక్కన నుంచి కూర్చుంటాకి. అంటే ఎక్కువ మంది ఎవరన్నా బాధ వస్తే ఎవరన్నా సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. ఎవరికాడు బాధ వస్తే ఇంటనే పడుకుంటారు అంతేగాని ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళరు. ఇవన్నీ జరిగేవి కాదు కదా. రోజు బీచ్కి రావడం ఇవన్నీ వన్స్నే బ్లూ మూన్ ఎప్పుడో నూటికో కోటికి ఎప్పుడు వెళ్తుంటారా? నూటికో కోటికో. ఇప్పుడు అసలు ఈ ఆడావుల్లో అసలు లేదు కదా. మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాము కానీ ఈ బిజీ లైఫ్ పెరిగిపోయిన తర్వాత లేదు. మీ కిట్టు గారు మీరు ఎప్పుడన్నా ఎట్లా ట్రావెల్ చేశారా? 2009-10లో ఒకసారి వెళ్తే విపరీతంగా భయపడిపోయాడు. అంటే ఆ రోజు సముద్రం చాలా రఫ్గా ఉంది. అంటే ఇప్పుడు మనకు కూడా కనపడుతుంది. ఇప్పుడు అంటే ఎంత అలజడిగా ఉంటుందో, అంటే ఈ కాలువలోంచి సముద్రంలోకి ఎంటర్ అయ్యేప్పుడు కొద్దిగా మామూలు వాళ్ళు కొద్దిగా తట్టుకోవడం కష్టమే. ఇందులో సీ రఫ్గా ఉంటే అసలు తట్టుకోలేరు. ఇక సీ రఫ్గా ఉంది ఆ రోజు, కంగారు పడిపోయాడు. తర్వాత ఎప్పుడు ఇద్దరం కలిసి ఎప్పుడు వెళ్ళాం బోట్. ఫస్ట్ టైం వెళ్ళి ఒకసారి స్నేహితులతో కలిసి నాతో పాటు కిట్టుని కూడా తీసుకెళ్ళాను. గిలకలు దిగిన అటు నుంచి సముద్రంలోకి వెళ్ళాం. ఇది ఇలాగ చిన్న బోట్ కాదు, అది బాగా పెద్ద బోటే అది. మొన్న మీ స్కూల్లో ఏదో ఫంక్షన్ జరిగిందంటే మీ ఇద్దరు కలిసి వెళ్ళారండి కదా సార్? కలిసి వెళ్ళలేదు. నేను చీఫ్ గెస్ట్గా ఉన్నాను, తను కూడా ఒక గెస్ట్గా వచ్చాడు. కానీ నేను ఉన్నసేపు పైకి రాలేదు. నేను అయిపోయాక తర్వాత అతను కూడా పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయించారు. ఇద్దరు అక్కడే చదువుకున్నారు, గెస్ట్లుగా ఇద్దరు వెళ్ళారు. మీకు ఇద్దరికి ఎట్లా అనిపించింది? అంటే ఇంటి దగ్గర ఏమైనా డిస్కస్ చేసుకున్నారా? అదేం డిస్కషన్ ఏమి ఉండవండి. రోజు తండ్రి కొడుకులు ఒకే వృత్తులు అంటే రోజు ఎందుకు మాట్లాడుకుంటారు? అయ్యే ఉండవు. ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి మాట్లాడుకుంటాను తప్పితే రోజు అట్లా మాట్లాడు డైలీ బేసిస్లో అది అట్లా ఏమి ఉండవు. అదేం మాట్లాడుకోరా. అతని అనుభూతి అతనిదే, నా అనుభూతి నాదే. చెప్తారు సార్. నాకు నా గురువులతో కలవటం, నాకు పాఠం చెప్పిన వాళ్ళు వాళ్ళ ముసలోళ్ళు అయిపోయారు, నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు అలాగే వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళతో చేయి పట్టుకుని కూర్చోవటం, వాళ్ళు నా మీద మాట్లాడతారా ఎట్లా ఉన్నావు అని మాట్లాడటం, ఇవన్నీ గొప్ప అనుభూతులు కదా. ఇప్పటికి నాన్నగారు మూవీ చూస్తారా? ఈ మధ్యకాలంలో ఎక్కువ ఓటీటీలు అయిపోయాయి. చాలా ఏళ్ళ తర్వాత దాదాపు అప్పుడే అది RRR ఒకటి చూసాం, పుష్ప చూసాం. పుష్ప తర్వాత మళ్ళీ మొన్న చిరంజీవి గారి సినిమా వెళ్ళారా? మనశంకర ప్రసాద్కి వెళ్ళాం. ఆ మధ్యలో అంతా ఓటీటీలే అయిపోతుంది. మీకు ఇష్టమైన హీరో చిరంజీవినా? అంటే తర్వాత ఇప్పుడు ఎవరు బాగా సినిమా హిట్ అయితే వాళ్ళందరినీ చూస్తున్నాం. ఇదివరకు బాగా చిరంజీవి పిచ్చి ఉండేది. బాగా బ్యానర్లు గట్ట కట్టేవారా? లేదా బ్యానర్లు కట్టేవాళ్ళం, సినిమా టికెట్లు కోసేవాళ్ళం, హాల్ ఫుల్ అవ్వకపోతే అవన్నీ ఉండేవి. చిరంజీవి గారితో దండలు వేసేవాళ్ళం, మొదటి రోజు వెళ్ళి దండలు వేసేవాళ్ళం. అట్లాగే చిరంజీవి లేకుండా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు, అల్లు అర్జున్ ఎక్కడ ఉంటాడు, రామ్ చరణ్ ఎక్కడ ఉంటాడు, ఎవడైనా ఆ కుటుంబానికి చిరంజీవి లేకుండా వాళ్ళెవరు అసలు? అట్లాగే పేరు కృష్ణమూర్తి గారు లేకుండా నేనేవాడిని, పేరు కిట్టు వేయడం. కాంగ్రెస్ పార్టీ లేకుండా మా కుటుంబం ఎక్కడది? అంటే ఎవడైనా ఒప్పుకు తీరాలి. మెయిన్ బేస్ వచ్చి చిరంజీవి. చిరంజీవి లేకుండా అసలు వీళ్ళు ఎవరైనా జీరోనే. చిరంజీవి పునాదుల మీదే, చిరంజీవి భుజాల మీదే వీళ్ళు ఎదిగారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ రాదు అని బాగా వాళ్ళు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఆడు ప్రజానాయకుడిగా ఉన్నంతకాలం, ప్రజాప్రభుత్వంగా ఉన్నంతకాలం ఆదరిస్తారేమో కానీ ఒక నియంత పోకడల్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం అది ఎంత బలవంతుడైనా, ఆడు నరరూప రాక్షసుడైనా వధించి తీరుతారు. అట్లాంటిది ప్రజలకి ఈ ముగ్గురు కలిసి 3 రాజకీయ పార్టీలు, ఆఫ్టర్ ఆల్ రాజకీయ పార్టీలు
ఆఫ్టర్ ఆల్ రాజకీయ పార్టీలు వీళ్ళని నలిపేయడం ప్రజలకి పెద్ద చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఏ మీటింగ్ జరిగినా మీరు వెళ్తుంటారు కదా. సార్ నాకైతే జగన్మోహన్ రెడ్డికి జనం రావటం వేరు, జగన్మోహన్ రెడ్డికి జనం రావటం సహజం. కానీ అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శిస్తాకి వెళ్ళినప్పుడు గుంటూరులో వచ్చిన జనం నాకే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాకింగే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాకింగే. జగన్ గారిని చూడడానికే చాలా మంది వస్తున్నారు, ఓట్లు రావట్లేదు అని అంటున్నారు. రావు ఉంటాడేంటి, ప్రజల్లో ఉంటాడు, ప్రజల కోసం బతుకుతాడు. ఓట్లు రావు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేస్తాడు. రాలేదు, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని పాపాలని తూట్లు పొడుస్తా ప్రజల తరపున పోరాటం చేస్తాడు. అధికారం కోసం బతకట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసం బతుకుతున్నాడు, ప్రజల్లో బతుకుతాడు. ప్రజలు అధికారం ఇస్తే ప్రజల కోసం మంచి చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఇవ్వలేదు, ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ కూడా చీల్చి చెండాడుతూ పోరాటం చేస్తాడు, అట్లాగే బతుకుతాడు. మీరైనా సలహాలు ఇస్తుంటారా? అంత సినిమా ఏం లేదు, ఇన్పుట్స్ ఇస్తాం. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం భావిస్తున్నారు, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఇన్పుట్స్ ఇస్తాం, నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. ఎవరు చెప్పినా, చిన్న కార్యకర్త చెప్పినా, ఫోటో దిగటానికి వచ్చినటువంటి వాడు సెల్ఫీ దిగుతా కూడా అన్న ఇది అని చెప్తే అతను షార్ప్గా గ్రాస్ప్ చేస్తాడు. అతనిలో ఉన్న అదృష్టం ఏంటంటే భగవంతుడు అతనికి ఇచ్చిన వరం, చాలా షార్ప్గా గ్రాస్ప్ చేస్తాడు. కొద్దిమంది ఆయన చెప్పిన మాట వింటారు, వేరే వాళ్ళు వింటారని. సార్ ఎవడన్నా అట్లా అనుకుంటే అంతకన్నా ఆడు తీసుకున్న గోతులు ఆడు పడుతుంది తప్పితే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం ప్రకాశితం, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇన్పుట్స్ తీసుకుంటాడు. మీరు మంచి చెప్తే ప్రతి మంచి తీసుకుంటాడు, తనదైన శైలిలో నిర్ణయం తీసుకుంటాడు. జగన్ గారు పాదయాత్ర చేస్తే మీరు అందులో పాల్గొంటారా? మనం ఎక్కడ 60కి దగ్గర పడతాం, మనం ఎక్కడ పాదయాత్ర చెప్తాం ఆయన. కాకపోతే ఆయన బాధ్యత చెప్తే ఆ పాదయాత్రకు సంబంధించి ఆ బాధ్యత తీసుకోండి, బాధ్యత అనుకుంటా. నాకు కూడా ఒక బాధ్యత ఇస్తే చేసి తరిద్దాం, నాయకుడికి ఉడతా భక్తిగా సాయం చేద్దాం. రాముడు రావణాసురుడిని కొడతాకి, లంకకి వెళ్తాకి, వారధ నిర్మాణంలో ఉడత చేసే సాయం అన్న నాకు అవకాశం ఇస్తే చాలని నేను అనుకుంటాను. టీడీపీ జనసేన వాళ్ళు కూడా మీతో టచ్లో ఉన్నారని. మోరోవర్ రాజకీయ అక్రమ సంబంధాలకి పెద్దగా ఇష్టపడ్డా, కనపడితే మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను, వాళ్ళు పోజిస్తే నేను ఇంకా పోజిస్తాను. ఒక వేటగాడి జీవితం అనేది ప్రతి క్షణం ప్రాణగండవే, ప్రతి క్షణం ప్రాణగండవే. భర్త తండ్రి ఇంట్లోంచి వేటకెళ్తే తిరిగి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదు ఏ కుటుంబానికి, తిరిగి వచ్చేదాకా నమ్మకం ఉండదు ఏ కుటుంబానికి. చాలామంది సముద్రంలోనే కలిసిపోతారు, కొంతమంది శవం కూడా దొరకదు. చనిపోయాడు అనుకోవాలా, బతికి వస్తాడని జీవించాలా, ఆశపడుతూ జీవించాలా కూడా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి చాలా కుటుంబాలు. అంత దయనీయమైనటువంటి సాహసోపేతమైనటువంటి జీవితం మత్స్యకారులు, సముద్రంలోకి వేటకెళ్ళే మత్స్యకారుల యొక్క జీవితం. వాళ్ళకి మరణిస్తే వెంటనే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇదివరకు గత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే వరకు ఏంటంటే 7 ఏళ్ళు ఆగాలి. మనిషికి చనిపోతే సముద్రంలో కలిసిపోతే 7 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అప్పుడు దాకా వీళ్ళేమవ్వాలి? 10 లక్షల రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వేట నిషేధం సమయంలో స్పాట్లో క్యాష్ ఇచ్చేట్టు, డబ్బులు ఇచ్చేట్టు పెట్టాడు. ఆయిల్ సబ్సిడీ ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బంకులో ఆయిల్ కొట్టించుకునేప్పుడే డబ్బులు పేమెంట్ ఇచ్చాడు. ఆయిల్ కొట్టించుకునేప్పుడే నువ్వు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నువ్వు బిల్లు పెడితే తర్వాత ఇవ్వటం కాదు, నీకు కార్డు ఇచ్చాడు. ఆ కార్డు గీకితే ఆ సబ్సిడీ పోనే మిగతాది డబ్బులు బంకులో కట్టాలి. వాళ్ళ చదువుల కోసం అద్భుతాలు చేశాడు. ఇవన్నీ మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? అనుభవించిన ప్రజలకే తెలుసు, చెప్పుకోవాల్సిన పని ఉంది అనుకున్నాం. అనుభవించిన ప్రజలకే తెలుసు. 2 తలకు మించి కార్యక్రమాలు చేశాం ఈ సమాజానికి, తలకు మించి. అంటే చెప్పటానికి కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా అవన్నీ కాగితం మీద రాసుకుని కానీ చెప్పలేని పరిస్థితి, లెక్కకి మిక్కిలి చేయించాం. ప్రజలకి మంచి చేస్తే చాలనుకున్నాం, అనుభవించిన వాళ్ళు గుర్తిస్తారులే అనుకున్నాం.
ఇప్పటికైనా గుర్తిస్తున్నారా? మేము అనుభవించినటువంటి దానికన్నా వాళ్ళ విష ప్రచారం ఎక్కువగా నమ్మారు. మీ దగ్గరికి వచ్చేనా చెప్పాను మచ్చగారుల గారు? నా ఇంటికి రారు. నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు, అయ్యా మా కర్మ కాల్చుకున్నామయ్యా, ఏం చేస్తామయ్యా, చెప్పుడు మాట విన్నామయ్యా, జగనే మంచోడయ్యా, ఈసారి మాత్రం జగనే వస్తాడయ్యా అని ఇప్పుడు నుంచే చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా ఆనందంగా ఉంటుంది. ఓడిపోతే ఓడిపోయాం, జగన్ చేసిన మంచి వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఏం కావాలి, వాళ్ళే ఓడించి అరే మేము పొరపాటు చేసాం మళ్ళీ జగన్ తెస్తాంరా అని చెప్పని దమ్ముగా బహిరంగంగా బాహటంగా చెప్తాం కంటే రాజకీయాల్లో బతికేవాడికి ఏం కావాలి? ఇంతకన్నా తృప్తి ఏం కావాలి? ఇదే తృప్తి. మీరు ప్రెస్ మీట్లు పెట్టినా లేకుంటే మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి మంచి బూస్టింగ్ ఇస్తారు. నేను అంత పనివాడిని అంత పోటుగాడిని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే అంతకన్నా నా జన్మ ధన్యం అవటానికి ఇంకేం కావాలి? అంటే ఒక సామాన్యమైన కార్యకర్తల పేరున అనేవాడు అనే మాటల్ని స్ఫూర్తిగా పొందుతున్నాడని కానీ అదే నిజమైతే నా జన్మకి ఇంకేం కావాలి? బందర్ అన్న అద్భుతం అది. తెలుగు రాష్ట్రాల్లో పేర్లు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని. మీ కార్యకర్తలు మీరు ఏం చెప్తారు? ఇవాళ ఉన్నటువంటి ఈ నియంత ప్రభుత్వం, ఈ నీచ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ప్రజల్ని పీడించుకు తింటున్నటువంటి ఈ నరకాసుర ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం పోవటం కోసం సరిహద్దుల్లో సైనికుడు ఎలా అయితే ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తాడో ఈ దేశాన్ని కాపాడటానికి, ఈ దేశంలోని 150 కోట్ల మంది ప్రశాంతంగా హాయిగా నిద్రపోవటానికి, బతకటానికి సైనికుడు ఎలా అయితే కష్టపడతాడో ఆ సైనికుడు స్ఫూర్తిగా పొంది ఆ స్ఫూర్తితో ఈ కిరాతక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పనిచేయమని చెప్పని నిలబడమని, ప్రజలకు మంచి కోసం జరగబోయేటువంటి మార్పులో భాగం అవ్వమని చెప్పని మరీ కోరి ప్రార్థిస్తాను. కొంతమంది ఐఏఎస్ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు, అసలు భజన తెలీదు, మన మొల చెట్టిస్తే ఎక్కిస్తానని తెలీదు. మన శత్రువు దగ్గర కూడా, మన శత్రువు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే వాళ్ళు, ఇక్కడ ఇదే. అది మనం గమనించుకోవాలి. అతను బుర్ర పాదరసం లాంటిది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐక్యూ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే అద్భుతంగా ఐక్యూ లెవెల్స్ ఉన్నాడే ఆ పరీక్షలో పాస్ అవుతాడు. ఇక అట్లాంటిది రాజకీయ నాయకుడిని బుట్టలు వేయటం మలయటం ఎంతసేపు? ఈ జగన్ గారు ఆ బుట్లో పడ్డారు. జగన్ గారు మీరు ఎప్పుడైనా కలిసి లంచ్ చేశారా? చేశాను, 2 సార్లు చేశాను. ఏం తింటారు సార్? ఆయన తినండి, ఆయనతో సిగ్గేస్తుంది మనకి. ఆయనతో పక్కన కూర్చుంటే సిగ్గేస్తుంది. ఏం తినలేరా? మీరు కూడా తెలియరా? ఇప్పుడు మనమేమో అన్ని బోళ్ళను ఉంటాయి ఐటెంలు, మనకేమో తిండి కంట్రోల్ ఉండదు. అంటే ఇంత తినాలని కనపడి తినాలనుకుంటాం. వాళ్ళు ఇంత తింటే మనం ఏం చేస్తాం? సిగ్గేస్తుంది కదా. అంటే ఆయన స్పెసిఫిక్గా సరిగ్గా తినలేము. ఆయన తింటాడు, పోనీ ఆయన తినడు. ఆయన తిండ కాబట్టి మనం కూడా తినలేము. అది బాగోదు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జగన్ గారితో భోజనం అంటే. ఇప్పుడు మనతో పోటీ పడి తింటారా తినచ్చు మనం కూడా. అక్కడ అన్నీ బాగుంటాయి, అన్నీ నచ్చినాయి. ఆయన ఊరికే ఇట్టి అంటుంటాడు. మామూలుగా తినలేము, తింటాం. ఆయన ఏం తినలేదు. మన చాలా మంది డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది, పదవి వస్తుంది. అట్లా సార్, డబ్బుతో ఎవరికి రెస్పెక్ట్ రాదు. డబ్బుతో మర్యాద కొనుక్కోలేవు, డబ్బుతో రెస్పెక్ట్ కొనుక్కోలేవు. డబ్బుతో వచ్చేది అన్నీ తాత్కాలికం, ఆవిరైపోతాయి. అదే ఎదుటి వాడి కష్టం వచ్చినప్పుడు నువ్వు స్పందించే తీరుతోనే, ఎమోషన్తోనే నువ్వు మర్యాదను సంపాదించుకోలేవు, మనుషుల్ని జయించగలవు. ఓటుకు డబ్బులు ఇస్తా అంటారు, 10 మంది దగ్గర తీసుకుంటారు, దబాయించి తీసుకుంటారు. నువ్వు ఇవ్వకపోతే చొక్కా పట్టుకుని నిలదీసి తీసుకుంటారు. కానీ చివరికి ఓటు మాత్రం నచ్చినోడికే వేస్తాడు. చివరికి వాళ్ళకి ఇష్టం వచ్చినోడికే వేస్తారు, నచ్చినోడికే వేస్తాడు. అందుకని డబ్బు. దాని అర్థం ఏంటి? మరి డబ్బులు ఎందుకు ఇస్తారు రాజకీయ నాయకులు? రాజకీయ ఆటలో, రాజకీయ క్రీడలో ఇది ఒక భాగం. అంతే తప్పితే మనుషుల్ని జయించడానికి, మనుషుల్ని లోపరుచుకుంటాకి, మనుషుల్ని కొంటాకి, మనుషుల్ని ఆకట్టుకుంటాకి మాత్రం డబ్బుతో జరిగే పని కాదు. పదవి కూడా ఒక వ్యసనం లాగే ఉంటుందని చాలా. పదవి వ్యసనం కాదు. పదవి అనే కంటే కూడా
రాజకీయం వ్యసనం, మంచి పేరు సంపాదించుకోవాలనుకోవటం వ్యసనం, జనం నా గురించి మంచిగా పొగడాలనుకోవటం వ్యసనం, జనం గుండెల్లో స్థానం కావాలనుకోవటం వ్యసనం. అది ప్రపంచంలో అత్యధిక మత్తు పదార్థం ఏదన్నా ఉంటే మంచి పేరు సంపాదించుకోవాలి, ప్రజల్లో గుండెల్లో స్థానం కావాలి, అట్లాంటివే పెద్ద వ్యసనం. అంతకన్నా మత్తు ఇంకోటి లేదు. బ్రాందీ, గంజాయి, నల్లమందు, డ్రగ్స్, వీటన్నిటికంటే కూడా పెద్ద మత్తు రాజకీయం. మత్తు. మంచి పేరు సంపాదించుకోవాలి, నాకు కీర్తి కావాలి, 10 మంది గుండెల్లో నాకు చోటు కావాలి, అదే పెద్ద మత్తు. దానికోసం ఎంతవరకైనా చేస్తుంటారు. నాశనం అయిపోతారు. రాజకీయాల్లో బాగుపడిన వాళ్ళు అంటే ఆర్థికంగా అవినీతి చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు 100కి 5 మంది ఉంటారు, 95 మంది చితికిపోతారు, పతనం అయిపోతారు. నానిగా రాస్తే ఎంత ఉంటుంది? నోటితో లెక్కెట్టుకుంటాకి అంటే గవర్నమెంట్ వాల్యూ కాకుండా నోటితో లెక్కెట్టుకుంటాకైతే నేను అనుకోవడం నా భార్య పేరు మీద ఉన్నది, నా పేరు మీద ఉన్నది, భవిష్యత్తులో మా అత్తమామల నుంచి వాళ్ళు పరమపదించాక వచ్చే దాన్ని కానీ అన్నీ లెక్కెట్టుకుంటే 30 చిల్లర ఉంటుంది అనుకున్నాను. అట్లాగే అప్పులు కూడా దాంట్లో 1/3 దాకా అప్పులు కూడా ఉంటాయి. బిజినెస్లు ఏమి ఉన్నాయా నాన్నగారు? చిన్న బిజినెస్లు ఉన్నాయి, కొద్దిగా రియల్ ఎస్టేట్ చేస్తుంటాం, రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయి. క్లాస్మేట్స్ అంటే కొల్లేరు జూనియర్ నాకు. మీకు జూనియర్ అయినా ఎన్ని ఇయర్స్ స్కూల్లో 4-5 ఏళ్ళు జూనియర్ ఉంటాడు. అప్పుడు మాట్లాడుకుంటారా? ఎందుకు నా 2009 నా మీద పోటీ చేసిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కనపడితే ఏ రవి ఎట్లా ఉన్నామని మాట్లాడుతూ ఉండేవాడు. బాగానే ఉన్నాను సార్ అనేవాడు కనపడితే. కాకపోతే అతను మంత్రి అయిన తర్వాత శృతి మించి అసభ్యంగా నా గురించి మాట్లాడటం ప్రారంభించాక అబద్ధాలు మాట్లాడటం నా మీద ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి మానేసి అంతకుముందు వరకు ఫోన్లో డైరెక్ట్ కలిసినప్పుడే పెళ్లిలో చావు దగ్గర అక్కడ కనపడితే ఏ రవి ఎట్లా ఉన్నావు బాను, అందుకని మామూలుగా ఫోన్లు కట్టడానికి నేనే పలకరించాను. అట్లాగే వాళ్ళ మాంగారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏనానా అనేవాడు, లేకపోతే ఏం బాబాయ్ అనేవాడు. నేను కూడా కనపడితే పెళ్లిలో చావు లేకుండా కనపడి ఇంటికట్ట వెళ్ళి అంత అసలు సమస్య ఇంటికి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తాం ఏం లేదు. ఒక్కసారి నరకుంద నాగేశ్వరరావు ఇంటికి మాత్రం ఆయన మంత్రిగా ఉండగా 216 కోస్తా జాతీయ రహదారి ఉద్యమం జరిగినప్పుడు దాని పరంగా అందుకోసం రిప్రజెంటేషన్లో భాగంగా ఆయన ఇంటికి వెళ్ళి జిల్లా పరిషత్లోనూ వాటిల్లో తీర్మానాలు చేయాలి బాబాయ్, గవర్నమెంట్లో ట్రై చేయమని చెప్పడానికి నేను ఒక్కనే కాదు, నాతో పాటు అప్పుడున్నటువంటి వంగవీటి రంగగారితో మీకేనా చిన్నప్పుడు మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మా నాన్నగారు అయినా బాగా అన్న తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు బాబాయ్ అనే మాట్లాడేవాళ్ళం. అయితే ఆయన 88లో చనిపోయారు. పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకుగా మా ఇంటికి వచ్చి ఇంట్లో కూడా వచ్చేవాళ్ళు కాబట్టి అట్లా బాగానే పరిచయం, కుటుంబం అంతా పరిచయం. రాధా గారితో పరిచయం బాగానే పరిచయం. అప్పుడు మాట్లాడతారా? కనపడితే మాట్లాడతాను. కనపడితేనే బాబాయ్ కొడుకే కదా, తమ్ముడే కదా, ఆయనకి నాకు ఏమన్నా రాజకీయపరమైన ఇబ్బందులే తప్పితే వ్యక్తిగతంగా తగాదాలు నాకు రాధా గారితో నాకేం తగాదాలు లేవు కదా. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా మీ పార్టీలో? వచ్చే వ్యక్తిత్వం అని నేను అనుకోవట్లేదు. కొద్దిగా సాధారణ రాజకీయ నాయకుల ఆలోచన సరళిలో అతను ఉండడు. కొద్దిగా భిన్నమైనటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ప్రొఫెషనల్ పొలిటీషియన్గా ఎటబడితే అట దూరిపోయే మనిషి కాదు. రాధాకి రంగాకి చాలా డిఫరెన్స్ ఉండదండి. ఎవరికైనా అండి, ఎందుకు ఉండదు? ఎవరికైనా చంద్రబాబు నాయుడికి లోకేష్కి డిఫరెన్స్ ఉండదా? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ఉండదా? మా నాన్నకి నాకు డిఫరెన్స్ ఉండదా? నాకు మా అబ్బాయికి డిఫరెన్స్ ఉండదా? మరి మనుషులు వేరు కదా. కొన్ని లక్షణాలు వస్తాయి, కొన్ని సొంతంగా ఉంటాయి, దేవుడు ఇస్తాడు. మీకేంటి ఈ పదవి చేయలేదు అని ఏమన్నా అనిపించిందా? ఇది చేస్తే బాగుంటుంది చేసాక జగన్ గారు ఆ కోరిక తీర్చేసాడుగా. అవ్వకపోతే అరే నా కోరిక తీరలేదురా అనుకున్నాను. కాదే ఒక్కటే అనిపించేది ఏంటంటే వైజాగ్లో ప్రభుత్వం సినిమా వాళ్ళు కలిసి సినిమా ఫెసిలిటీ సెంటర్, షూటింగ్కి స్టూడియోలు, అంటే ఫ్లోర్లు, రన్వే,
ఇట్లాంటివన్నీ తయారు చేయాలని బాగా కోరికగా ఉంది. చర్చలు కూడా జరిపాను. రేపు జగన్మోహన్ గారు మంత్రి బీగేశాడు, అయిపోయింది. కానీ ఆ మంత్రి వల్ల మీకు సినిమా వాళ్ళ పరిచయాలు బాగా పెరిగినట్టు. బాగా ఏం లేదండి, వాళ్ళకి పేరు నానినోడు అదేంటి అనేది తెలిసిన తప్పితే పరిచయాల జగన్మోహన్ రెడ్డి గారి సినిమా వాళ్ళు కానోళ్ళు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు. నాకు ఫ్లైట్లోనే ఎక్కడ కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, విజిటింగ్ కార్డు ఇస్తారు, నేను పలానా ఇండస్ట్రియలిస్ట్ అని. నేనేమన్నా పరిశ్రమలు చేశానండి, పోటుగాడినండి. ఓకే, జగన్ గారు ఇచ్చిన నాకు గుర్తింపు వల్ల, నాకు ఇచ్చిన అవకాశం వల్ల నన్ను పర్లేదు రాయుడు నిబద్ధతతో పనిచేస్తున్నాడు అనే అభిప్రాయం కలుగుతూ ఉంటుంది అనుకుంటా. అందుకని నన్ను వాళ్ళే పలకరిస్తుంటారు. రాత్రి పూట ఎవరన్నా కాల్ చేసి మా దగ్గర కూడా చేస్తుంటారా? కొన్ని కాల్స్ మందేసి పక్క వాళ్ళ దగ్గర పేరు నాని గారు నాకు తెలుసు, లేదా మా నాయకుడు నాకు తెలుసు అని చెప్పడం కోసం మీరు ఏమైనా పే చేశారా? ఓలని నాకే కాదు అందరికి ఉంటాయి. స్పీకర్ పెట్టి మారుతాడు, మళ్ళీ అక్కడ స్పీకర్ పెడతాడు. స్పీకర్ పెట్టి ఓపిక కాసేపు 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు మనకు అర్థం అవుతుంది. అర్థమే కాదు అది బాబు నీ నాన్నరా పేసేస్తానని చెప్పి పెట్టేస్తాను. లేదు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపో ఫోన్ చేస్తారు. ఏమంటారు? నాని నన్ను మాట్లాడంటారా? చూడనా ఈరోజు మామూలుగా నోట్లో గొట్టం పెడతా అంటున్నాడు, చూడు చెప్పు అంటే అతను ఉద్యోగం చేయితే మనం ఏం చెబుతాం? ఇవన్నీ ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బందర్లో ఏ ఊళ్ళో ఉంటాయి, ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి ఎక్కడైనా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎక్కువ కిట్టుకు కాదు, ఎక్కువ కిట్టుకు వెళ్తాయి, నాకు తక్కువ తగ్గిపోయినాయి. అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చాయి. మినిస్టర్ అయితే ఎవరికైతే ఆడికండి, ఢిల్లీకి రాదైనా ఇంటి వాళ్ళకి ఇంటోడే కదా. అంటే నియోజకవర్గానికి బాగా లోకుగానే ఉంటుంది. ఎవడైతే మనకి మంత్రి అయితే ఎవడైతే ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తుంటారు. పగలు ఎత్తపోయినా అసలు రాత్రిపూట ఖచ్చితంగా ఎత్తుతాను. ఎందుకంటే నాన్న పులి సామెతలాగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇందులో 10 కాల్స్ వస్తే దాంట్లో 3, 4 ఈ తలకాయ నొప్పి కేసులు ఉండొచ్చు. కానీ 5-6 కేసులు జెన్యున్ కేసులు, హెల్త్ ఇట్లాంటి కేసులు ఉంటాయి. కాబట్టి సార్ నెక్స్ట్ ఎలక్షన్లో గట్టి కొడదంటున్నారా? నెక్స్ట్ ఎలక్షను ప్రజలు జగన్ గారి పక్షాన ఉండబోతున్నారు. జగన్ తరఫున యోగ్యుడు అంటే జగన్ తరఫున ఎవరి నుంచున్నా ప్రజలను పట్టించుకుంటాడు అనే నమ్మకాన్ని కలిగించినాడు ఎవడు గెలుపు ఆపలేడు ఎవడు. జగన్ గారు పార్టీ తరఫున ఉంచోవాలి. 2, వీడు యోగ్యుడేరా మనకి పనికొస్తాడు, కిందటోళ్ళలాగా కాదు అని ఎవరైతే అభ్యర్థి అనిపించుకుంటాడో సరాసరి అసెంబ్లీలో చేస్తారు. చివరిగా మీ నాన్నగారి కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? అంటే అందరూ ప్రతి వాళ్ళు తండ్రి అంటే ఆ తండ్రి కడుపును పుట్టినందుకు, తల్లిదండ్రులు కడుపును పుట్టినందుకు ప్రతి వాళ్ళు తల్లిదండ్రుల గురించి గర్వపడతారు. నేను కూడా అంటే ప్రజల కోసం, సామాన్యుల కోసం, ఊరు కోసం నిస్వార్థంగా బతికినటువంటి ఒక రాజకీయ నాయకుడి కడుపును నేను పుడతాం అనేది తండ్రిగా నాకు అంటే విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఒక మనిషిగా తయారు చేయటం వేరు. కానీ జనం కోసం అంటే సామాన్యుడి కోసం, పేదల కోసం పదవున్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళకి గుర్తుకొచ్చే పేరుగా బతికినటువంటి ఆయన కడుపున అటువంటి నాయకుడి కడుపున నేను పుడతాం నా అదృష్టంగా భావిస్తాను.